వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో దాగి ఉన్న వైజ్ఞానిక రహస్యాలు, సైంటిఫిక్ రీజన్స్ ఏంటో మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంలో మన ఆచార వ్యవహారాల్లో దిష్టి తీయటానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అసలు దిష్టి అనేది నిజంగా ఉన్నదా, దిష్టికి వైజ్ఞానికతకు ఏవైనా సంబంధం ఉందా, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు సరిగ్గా అన్నం తినకుండా మారాన్ చేస్తున్నా, అలాగే పెద్దవాళ్ళకి తల తిరుగుతున్నట్లున్నా, ఆవలింతలు ఎక్కువగా వస్తున్నా, అన్నం రుచించకపోయినా, అలాంటప్పుడు అందరూ కూడా దిష్టి తగిలిందంటూ ఉంటారు. అలాగే ఒక పెద్ద ఫంక్షన్ చేసుకున్నప్పుడు మన ఇంటికి, ఇంట్లో సభ్యులకి దిష్టి తగిలిందని భావిస్తూ ఉంటారు. అసలు దిష్టి అనేది నిజంగా ఉన్నదా, కేవలం మూఢనమ్మకమా? అంటే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో మహర్షులు దిష్టి గురించి చెప్పారు. దిష్టి తీయటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాల గురించి చెప్పారు. అంటే దిష్టి అనేది కేవలం మూఢనమ్మకం కాదు, అది సైంటిఫిక్గా వైజ్ఞానికత కలిగి ఉన్నటువంటి విషయము అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంటంటే, మానవ శరీరం అనేది ఒక విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం. ఎప్పుడూ విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ విసర్జనలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేవి మానవ శరీరం నుంచి జరుగుతూనే ఉంటాయి. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, వీటన్నిటి ద్వారా ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అవయవాలు పనిచేస్తుంటే ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆహారం స్వీకరిస్తూ ఉంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అనేది అవుతూ ఉంటుంది. నీళ్లు స్వీకరిస్తుంటే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నీళ్ల వెనక విద్యుత్ ఉంటుందని, నీళ్ల వెనక అగ్ని ఉంటుందని మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. కాబట్టి మానవ శరీరం అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈ రెండూ కలిగి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి, విసర్జనం రెండూ కలిగి ఉంటుంది. మనము ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మంచి భావంతో చూసినప్పుడు మన కళ్ళ నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది ఆ వ్యక్తి మీద మంచి భావాన్ని కలిగింపజేస్తుంది. ఆ వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, ఆ వ్యక్తికి ఉపయోగాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఎవరైనా వ్యక్తిని మనం చెడు భావంతో చూసినప్పుడు, ఒక వ్యక్తి మీద మనం అసూయ పడుతూ చూసినప్పుడు, మన శరీరంలో కళ్ళ నుంచి ఆ అసూయ అనేటటువంటిది ఒక నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంటే కళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది నెగిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జి ఎదుటి వ్యక్తి మీద నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దీన్నే దిష్టి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి దిష్టి అంటే సైంటిఫిక్గా తీసుకుంటే చాలా సింపుల్ అండి. ఒక వ్యక్తిని మంచిగా చూసినప్పుడు మన కళ్ళ నుంచి వచ్చే పాజిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఆ వ్యక్తికి మంచి ఫలితాలు ఇస్తుంది. ఒక వ్యక్తిని అసూయతో చూసినప్పుడు మన కళ్ళ నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది ఆ వ్యక్తికి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దీన్నే దిష్టి అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది. అబ్బా, నిజంగా కళ్ళకు అంత శక్తి ఉంటుందా? కళ్ళతో చూస్తేనే ఛార్జింగు, డిశ్చార్జింగు, దీని ద్వారా ఆ వ్యక్తికి నిజంగా అంతటి రిజల్ట్స్ వస్తాయా? ఇది మూఢనమ్మకంగానే ఉంది, సైంటిఫిక్గా లేదే అని కొంతమందికి ఇంకా అనుమానం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. ముందు పురాణాల్లో ఒక విషయం తీసుకుందాం. పురాణాల పరంగా తీసుకుంటే పరమేశ్వరుడు చాలా సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలని దేవతలందరూ మన్మధుడిని ప్రేరేపిస్తారు. అప్పుడు మన్మధుడు తన మన్మథ బాణాలను శివుడి మీద ప్రయోగించేసరికి తపస్సులో ఉన్నటువంటి పరమేశ్వరుడికి తపస్సు భగ్నం అవుతుంది. దాంతో పరమేశ్వరుడు కోపంతో తన మూడో నేత్రాన్ని తెరుస్తాడు. పరమేశ్వరుడు కోపంతో తన మూడో నేత్రాన్ని తెరవగానే మన్మధుడు భస్మం అయిపోయాడని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పారు. మరి పరమేశ్వరుడు మూడో నేత్రం తెరవగానే మన్మధుడు ఎలా భస్మం అయిపోయాడు అంటే, పరమేశ్వరుడు దేవుడు కదండి అని చాలామంది అనొచ్చు. కానీ వాళ్ళందరూ దేవుళ్ళు ఎలా అయ్యారంటే విశ్వగమన నియమాలు తెలుసుకున్నారు కాబట్టి దేవుళ్ళు అయ్యారు. విశ్వంలో ఉన్న శక్తిని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే పరమేశ్వరుడు అనేక సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేస్తున్నాడు.
ఎవరైనా సరే అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసినా, లేదా ధ్యానంలో అనేక సంవత్సరాల పాటు ఉంటూ ఉన్నా, ఆ వ్యక్తుల చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. దీన్ని మ్యాజిక్ సర్కిల్ అంటారు. అందుకే మీరు చూడండి, షిరిడీ సాయిబాబా, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, ఇలా గొప్ప గొప్ప అవధూతలు, గొప్ప గొప్ప గురువుల చుట్టూ తెల్లటి కాంతి పుంజం ఉన్నట్లుగా మనకు ఫోటోల్లో కనిపిస్తుంది. అలా ఎందుకు ఫోటోలుంటాయంటే, ఎవరైనా సరే గొప్ప గురువులుంటే, వాళ్ళు ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఒక కాంతి వలయం ఆ శక్తిలాగా ఏర్పడుతుంది. దాన్ని మ్యాజిక్ సర్కిల్ అంటారు. మరి ఆ మ్యాజిక్ సర్కిల్ ఎలా చూడాలంటే, మామూలుగా మనం చూడలేం. దానికి సెపరేట్ ఫోటోగ్రఫీ ఉంటుంది. దాన్ని కిర్లియన్ ఫోటోగ్రఫీ అనే పేరుతో పిలుస్తారు. ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీలో చూసినప్పుడు మాత్రమే ఎవరు మహాత్ములో, ఎవరు మామూలు వాళ్ళో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ మ్యాజిక్ సర్కిల్, ఆ కాంతి వలయం అనేది కిర్లియన్ ఫోటోగ్రఫీలోనే కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడి చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడింది. ఒక మ్యాజిక్ సర్కిల్ ఏర్పడింది. అంతటి శక్తివంతమైనటువంటి మ్యాజిక్ సర్కిల్ ఏర్పడినప్పుడు మనిషి మెదడులో ఏనియల్ గ్లాండ్ అని ఉంటుంది. పరమేశ్వరుడు కోపంతో మన్మధుడిని చూడగానే ఆ ఏనియల్ గ్లాండ్ నుంచి, ఈ మ్యాజిక్ సర్కిల్ నుంచి ఒక రకమైనటువంటి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ బయటకు వచ్చి అది మన్మధుడిని భస్మం చేసింది. కాబట్టి శివుడు మన్మధుడిని మూడో నేత్రంతో భస్మం చేశాడంటే అక్కడ కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. పరమేశ్వరుడి చుట్టూ ఒక ఆరో ఉంది, పరమేశ్వరుడి చుట్టూ ఒక మ్యాజిక్ సర్కిల్ ఉంది, పరమేశ్వరుడి చుట్టూ ఒక కాంతి వలయం ఉంది. పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి ఆ శక్తి మొత్తం కూడా మెదడులో ఉన్నటువంటి ఏనియల్ గ్లాండ్ ద్వారా బయటకు వచ్చి మన్మధుడిని సంహరించేసింది, భస్మీపటలం చేసింది. శివుడికైతే అలా అయిందండి, మానవులకు అవుతుందా అంటే మానవులకు కూడా అవుతుందండి. అనేక సంవత్సరాల పాటు ధ్యానం చేస్తే ఆ కాంతి వలయం వస్తుంది. మీరు అందుకే చూడండి, చాలా చోట్ల గురువులు ఇలా తదేక దృష్టితో చూస్తూ ఉంటే ఉన్నట్టుండి క్యాండిల్ వెలిగిస్తూ ఉంటారు, ఉన్నట్టుండి కుర్చీ కదులుతూ ఉంటుంది, ఉన్నట్టుండి చూస్తుండగా అగ్నిని పుట్టించడం అనేది మనం చాలా చోట్ల వీడియోలో చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే అవి ఫేక్ వీడియోస్ అనుకుంటారు. కానీ అలా సృష్టించే శక్తి అయితే ఉంటుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల పాటు ధ్యానం మనం చేసినప్పుడు ఆ కాంతి వలయం ఏర్పడి కంటి నుంచి వచ్చేటటువంటి ఆ శక్తి అగ్నిని సృష్టింపజేస్తుంది. దీనికి సంబంధించి అనేక సంఘటనలు కూడా మనకి జరిగినట్లుగా యథార్థంగా ఉన్నాయి. అంటే మానవుడి దృష్టికి అంతటి శక్తి ఉంది. కాబట్టి దిష్టి అనేది సైంటిఫిక్‌గా ఉంది. ఇప్పుడు మనిషి శరీరంలో అవయవాలు ఉంటాయి కదండీ! ఆ అవయవాల్లో ఏదైనా అవయవం కట్ అయిపోయిందనుకోండి, అక్కడ చుట్టూ ఆ మనిషికి సంబంధించిన ఒక ఆరా ఉంటుంది. అవయవం లేకపోయినా దాని చుట్టూ అక్కడ ఆరా ఉంటుంది. చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా అక్కడ ఒక ఆరా ఉంటుంది. దీన్నే రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటంటే, రష్యా వాళ్ళు బయోప్లాస్మిక్ బాడీ అంటారు, చైనా వాళ్ళు విటల్ ఫోర్స్ అంటారు. డాక్టర్స్ కూడా ఒక పేరు పెట్టారు, సైకోసెమిటిక్ అంటారు. మెడికల్ టర్మినాలజీలో దీన్ని సైకోసెమిటిక్ అంటారు. అంటే ఒక మనిషి అవయవాలు ఉన్నా లేకపోయినా ఆ మనిషి అవయవం చుట్టూ ఒక మ్యాజిక్ సర్కిల్ అనేది ఉంటుంది, ఒక ఆరా అనేది ఉంటుంది, ఒక కాంతి వలయం అనేది ఉంటుంది. అలానే కళ్ళ నుంచి కూడా ఒక శక్తి బయటికి వస్తుంది. అది పాజిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తుంది, నెగెటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అయితే దిష్టి రూపంలో ఇబ్బంది పెడుతుంది. మరి అవి పోవటానికి ఏం చేయాలి? దిష్టి పోవటానికి చాలా విధానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తూ ఉంటారు. మనకి గడ్డిలో పరక గడ్డి అని ఉంటుంది. ఆ పరక గడ్డిని కాల్చి దిష్టి తీస్తూ ఉంటారు. చాలామంది చూడండి, పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు గడ్డి కాల్చి గడ్డితో దిష్టి తీస్తూ ఉంటారు. ఇదేదో మూఢనమ్మకం అనుకుంటాం, కానీ పరక గడ్డి అని ఉంటుంది. ఆ గడ్డిని కాల్చినప్పుడు ఆ పొగ నుంచి వచ్చే ఔషధియుక్తమైన గుణాలనేవి కంటి నుంచి వచ్చిన ఈ నెగిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ని పోగొడతాయి. అందుకే గడ్డిని కాల్చి దిష్టి తీస్తే ఆ నెగిటివ్ దృష్టి దోషం అనేది పోతుంది. అలాగే నీళ్లలో పసుపు సున్నం కలిపితే నీళ్లు ఎర్రగా మారిపోతాయి, దాన్ని ఓకళ్ళు అంటారు. ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తూ ఉంటారు. ఇదేదో మూఢనమ్మకం, ఎర్ర నీళ్లతో దిష్టి తీయటం ఏందని చాలామంది అంటారు. కానీ ఎర్ర నీళ్లతో దిష్టి తీసినప్పుడు కంటి దగ్గర ఉన్న ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ మీద ఆ ఎర్ర నీటికి ఉన్న ఎరుపు రంగు ప్రభావితం అవుతుంది. దానివల్ల దిష్టి వల్ల వచ్చే నెగిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఉప్పు మిరపకాయలతో దిష్టి తీస్తూ ఉంటారు. ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసి నిప్పుల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు? ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసి నిప్పుల్లో వేసినప్పుడు దాని నుంచి ఒక పొగ వస్తుంది. ఆ పొగ వాసన చూసినప్పుడు ఈ నెగిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, అంటే చెడు చూపుతో చూసినప్పుడు వచ్చే ఆ నెగిటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ నుంచి ఈ పొగ మనల్ని రక్షిస్తుంది. ఇది సైంటిఫిక్ రీజను.
అందుకే ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీసి నిప్పుల్లో వేయాలి. ఆ పొగ అనేది యాక్చువల్‌గా ఈ దిష్టి వల్ల వచ్చే నెగెటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్‌ని పోగొడుతుంది. అలాగే మనకి ఆవాలు గూడా నిప్పుల్లో వేస్తూ ఉంటారు. ఆవాలతో దిష్టి తీసి నిప్పుల్లో వేస్తే ఆ పొగ నుంచి వచ్చే ఆ ఔషధియుక్తమైన గుణాలనేవి దిష్టి వల్ల వచ్చే నెగెటివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్‌ని పోగొడతాయి. కాబట్టి ఏ ఆచారము మూఢనమ్మకం గాదు. ఏ సంప్రదాయము మూఢనమ్మకం గాదు. ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకోండి. ఆధునిక కాలం మొత్తం యువత చేతుల్లో ఉంది. యువత చేతుల్లో భవిష్యత్తు ఉంది. యువత హైందవ ధర్మాన్ని రక్షించాలి. హైందవ ధర్మంలో ఏది మూఢనమ్మకం గాదు. ఏది పిచ్చి నమ్మకం గాదు. ప్రతి దాని వెనుక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ రీజన్ ఉంది. యువత ఈ సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకుంటూ మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు కాపాడుతూ వాటిని ముందుకు తీసుకుంటూ ప్రపంచంలోనే భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మనమందరం కూడా చాటి చెప్దాం. ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.